శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. వరంగల్ కాంగ్రెస్ నేతలు కలిసిపోయారు. మంత్రి కొండా సురేఖ దిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే రాజేందర్ ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. ఈ నేపథ్యంలో భేటీలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, నాగరాజు, కడియం, గండ్ర, అలాగే ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ సుధారాణి, డిసిసి చీఫ్ ఎర్రబెల్లి స్వర్ణ. ఇక జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కలిసి మంత్రి సురేఖ డిన్నర్ చేసినట్లుగా తెలుస్తోంది. డిన్నర్ కు నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి డుమ్మా కొట్టారు. వచ్చే వారమే మంత్రివర్గ ప్రక్షాళన అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖకు పదవీ గండం పొంచి ఉంది అనేటువంటి నేపథ్యంలోనే కొండా సురేఖ అందరినీ కలుపుకుపోతున్నారు అనేటువంటి మాట జిల్లా వ్యాప్తంగా వినిపిస్తోంది. ఇక కేబినెట్ రేజ్ లో ముందు వరుసలో ఉన్నారు మాధవరెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కలగలుపు రాజకీయాలని మొదలు పెట్టారు కొండా సురేఖ. పదవీ గండం నేపథ్యంలో జాగ్రత్త పడుతున్నారనాలా, లేకపోతే వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ అగైనెస్ట్ గా ఉన్నారు కాబట్టి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి మంత్రివర్గంలో తాను కొనసాగేటువంటి పరిస్థితిని, అంటే పదవీ గండాన్ని నుంచి తప్పించుకోవాలనేటువంటి ఆలోచనలో కొండా సురేఖ పావులు కలుపుతున్నారు. అందుకే అందరితో కలివిడిగా డిన్నర్ కూడా ప్లాన్ చేశారనేటువంటి మాట. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ వరంగల్ కాంగ్రెస్ లో జరిగినటువంటి పరిణామాన్ని? మురళి, ప్రధానంగా నిన్న డిన్నర్ జరిగింది. ఏదైతే వరంగల్కు సంబంధించి పర్టికులర్గా వరంగల్లో అసలు మంత్రి కొండా సురేఖ వర్సెస్ అటు మంత్రి సీతక్క, దాంతోపాటు కొండా సురేఖ వర్సెస్ ఇంకొక మంత్రి, కొండా సురేఖ వర్సెస్ ఏదైతే నాయిని రాజేందర్ రెడ్డి, ఇట్లా పలు, అంటే వరంగల్లో చాలా సంక్లిష్టంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా అక్కడ వరంగల్కు సంబంధించి ఆధిపత్య పోరు అనేది ఖచ్చితంగా అక్కడ ఆధిపత్యం గురించి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే గొప్పగా, ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే పట్టు సాధించుకునే దిశగా కూడా పోయారు. దాంతోపాటు కొంతమంది ఏదైతే కొండా సురేఖ వర్గానికి సంబంధించి ఒక 2-3 ఎమ్మెల్యేలు తప్ప మిగతా అందరూ కూడా అటు మంత్రి సీతక్కకు కానీ, లేదంటే అటు పొంగిలేటికి కానీ వీళ్ళందరికీ కూడా మరి సపోర్ట్ చేసిన పరిస్థితుల్లోనే. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ ఆధిపత్య పోరుకు సంబంధించి అయితే కొండా సురేఖ సంబంధించినటువంటి వర్గం కాకుండా ఈ 2 వర్గాలు వేరే ఏవైతే ఉన్నాయో, ఏదైతే పొంగులేటికి కావచ్చు, అలాగే ఇక్కడ అయితే సురేఖకు సంబంధించి కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వ్యతిరేకంగా కొన్ని మీటింగ్లు 2.5 సంవత్సరాల నుంచి కూడా దాదాపు వ్యతిరేకంగా మీటింగ్లు నిర్వహించారు నాయిని రాజేందర్ రెడ్డి. ఈయన ప్రధానంగా మంత్రికి సంబంధించి కూడా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి ఆయన ఫస్ట్ లిస్ట్ లో ఉన్నారు. ఎందుకంటే వరంగల్ నుంచి ఒకవేళ మంత్రివర్గ విస్తరణ వస్తే కనుక ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఈయన గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మరి కొండా సురేఖకు వ్యతిరేకంగా అటు వేరే వర్గానికి సపోర్ట్ చేస్తూ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా మొన్న ఏదైతే సమ్మక్క సారక్క జాతర అయిపోయిన తర్వాత కూడా కొంత వరంగల్కు సంబంధించి, అంటే ఉమ్మడి వరంగల్కు సంబంధించి ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న హఠాత్తుగా అంటే అక్కడ నాయిని రాజేందర్ రెడ్డికి ఇంటికి మరి మొట్టమొదటిసారి, అంటే మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి హోదాలో మరి ఆ ఇంటికి వెళ్ళడం, రాజేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం ఒక్కసారిగా వరంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. అయితే ఈ భేటీకి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడారు. మేము వరంగల్కి సంబంధించి అందరిది ఒకటే ఎజెండా, వరంగల్ అభివృద్ధి ధ్యేయము, మాకు వర్గపోరు గాని విభేదాలు గాని ఏమీ లేవు అనేదానికే ఇది ఒక సూచన అంటూ కూడా ఒక డిన్నర్ తోని అందరూ కలిసిపోయేటువంటి పరిస్థితి, కొండా సురేఖకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి, మితిమీరిన స్వేచ్ఛ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో, అది కూడా వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో సాధ్యమవుతుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు అన్నట్లు ప్రధానంగా ఈ 2.5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా కొండా సురేఖ తగ్గకుండా వచ్చిన పరిస్థితి ఉంది. ఏ విషయంలోనూ కూడా వాళ్ళు ఎంతమంది ఏ రకంగా ఇబ్బందులున్నా ఏమున్నా కానీ ఖచ్చితంగా ఆమె వ్యూహము ఆమె అనుకున్నదే చేసుకుంటూ వచ్చింది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా కొంత తగ్గింది. మరి ఈ తగ్గడానికి కారణాలు ఏంటి? స్వయంగా ఆమె మరి ఆయన ఇంటికి వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ప్రస్తుతం వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. ఇప్పటికే కొంత ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 పోస్టులతో పాటు ఇంకొక 2 మంత్రి పదవులు, ఇప్పుడైతే ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళ నుంచి ఒక 2 మంత్రి పదవులు
మరి తీసేసి కొత్త వాళ్ళని మొత్తం కూడా 4 మంత్రి పదవులను మరి రాష్ట్రంలో పెట్టనున్నారు, కొత్త వాళ్ళని తీసుకొని ఉన్నారు అన్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ ఖచ్చితంగా మంత్రి పదవి నుండి తీసేస్తారు అనేది రాజకీయ వర్గాల్లో కానీ అటు మీడియా వర్గాల్లో కానీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇప్పటి వరకు కూడా. సో ఇప్పుడు మరి ఆ మంత్రి పదవి భయమేనా అనే చర్చ కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఉమ్మడి వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా మంచి చేసుకునే పనిలో పడ్డారా అనే విధంగా కూడా చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికైతే మరి కొంత అక్కడ ఉన్నటువంటి వరంగల్ వెస్ట్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు, ఈ వరంగల్ కు సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంత మరి ఇప్పుడు మంచి ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ కు సంబంధించి మరి ఏదైతే మాధవరెడ్డి ఇక్కడ రాని పరిస్థితి కనబడతా ఉంది. మాధవరెడ్డికి సంబంధించి కూడా మరి మాధవరెడ్డి మరి ఆయన ఎందుకు రాలేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఆయన కూడా ఏదైతే కేబినెట్ కి సంబంధించి కూడా కీలకంగా వ్యవహరించనున్నాడు, ఆయన కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు అధిష్టానం ఈ డిన్నర్ రాజకీయాలు ఎలా చూస్తుంది సత్య? అంటే మొన్నటి వరకు ఉప్పు నిప్పులాగా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేరుగా హైదరాబాద్ వచ్చి మరి గాంధీ భవన్లో వారు చేసినటువంటి కంప్లైంట్స్ కావచ్చు, వ్యక్తం చేసినటువంటి నిరసన కావచ్చు, వీటన్నిటిని కూడా చూసి ఇమ్మీడియట్ గా వరంగల్ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి అధిష్టానం ఎలా చూస్తుంది? అంటే ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటు వరంగల్ వ్యాప్తంగా అయితే ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులందరూ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత సంతోషకరమైనటువంటి సందర్భంగా ఉన్నప్పటికీ కూడా అంటే అక్కడ వరంగల్లో కానీ ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కానీ సంతోషంగా ఉన్నారు, అందరూ కలిసిపోయారు అనుకున్నప్పటికీ కూడా ఇది కేవలం రాజకీయం కోసం కలిసిపోయారు, ఖచ్చితంగా ఇది అంటే ఓపెన్ గా కలిసిపోయిన పరిస్థితి కాదు అనే విధంగా మరి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఖచ్చితంగా ఇక్కడ గతం నుంచి కూడా కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి గతం నుంచి కూడా పలు వివాదాలు వస్తా ఉన్నాయి. అధిష్టానానికి పలు మార్లు కూడా కంప్లైంట్స్ పోయినాయి. దాని తర్వాత అటు అధిష్టానం కానీ ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ సో మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పదే పదే మంత్రివర్గ విస్తరణ అనగానే ఖచ్చితంగా ఆమె పేరు వచ్చింది. అంటే కేబినెట్ విస్తరణ ఉంటే ఖచ్చితంగా కొండా సురేఖను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు అనేది వార్తలు వచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దానికోసం మాత్రమే మరి మీటింగ్ జరిగిందా అనే కోణంలో కూడా చర్చ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అధిష్టానం దీనిపైన మరి ఇట్లా అంటే ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే అధిష్టానం మల్లికార్జున్ ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా మరి దీన్ని ఈ పరిణామాన్ని ఎలా చూడనున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ వారం 2 వారాల్లో ఖచ్చితంగా కేబినెట్ విస్తరణ అయితే ఉండబోతుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి 12 మంది పేర్లు కూడా ఢిల్లీకి వెళ్ళాయి. ఆ ఢిల్లీలో దాదాపు 2 పేర్లు ఖరారైన, ఇంకో 2ని ఎవరిని తీసి మరి ఎవరిని పెట్టుకుంటారు అనేది కూడా చూడాలి. సో ప్రస్తుతం ఇదంతా కూడా ఈ రాజకీయం అంతా కూడా వరంగల్ పట్టు కోసం, దాంతో పాటు మంత్రి పదవి పోకుండా ఉండడం కోసమే ఇదంతా కూడా జరిగింది అంటూ కూడా మరి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక వరంగల్ కాంగ్రెస్ నేతలు ఒక డిన్నర్ మీటింగ్ తో కలిసిపోయారు అని చెప్తున్నప్పటికీ కూడా ఏదో నిగూఢంగా ఉంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఇక కొండా సురేఖ పర్టికులర్ గా వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఉన్నటువంటి కొండా సురేఖ దిగి వచ్చారు. ఎమ్మెల్యే రాజేందర్ ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లారు. అలాగే కొండా సురేఖతో పాటు ఈ భేటీలో ఎమ్మెల్యేలు ప్రకాష్ రెడ్డి, నాగరాజు, కడియం, గండ్ర, ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ సుధారాణి, డిసిసి చీఫ్ ఎర్రబెల్లి స్వర్ణ, అలాగే జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో కలిసి మంత్రి కొండా సురేఖ డిన్నర్లో పాల్గొన్నారు. అయితే నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి మాత్రం ఈ డిన్నర్కి డుమ్మా కొట్టారని చెప్పాలి. వచ్చే వారమే మంత్రివర్గ ప్రక్షాళన అంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ కూడా పదవీ గండం అయితే పొంచి ఉంది. కేబినెట్ రేసులో ముందు వరుసలో మాధవరెడ్డి ఉన్నారు. డిన్నర్ రాజకీయాలతో తన మంత్రి పదవిని కాపాడుకోవాలనేటువంటి యోచనలో కొండా సురేఖ ఉన్నారని కూడా వరంగల్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.